జరగనటువంటివన్నీ కూడా చంద్రబాబు గారు తీసుకుని రావడం అనేటువంటిది జరుగుతుందండి. ఇది మామూలుగా మనం రొటీన్ లో జరిగేటువంటి వాటిని మాట్లాడుకుని ఈ కేసుకి అన్వయించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పగలను, చంద్రబాబు గారు ఈ స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి, వీటన్నిటితో పాటుగా ఆయనకి తగలాల్సింది బయట నుంచి తగలాలి. ఎందుకంటే ఇక్కడ ఆయన ఒక్క నిమిషం నేను లాయర్ కాదు కాబట్టి లా పరిధిలోనే జరుగుతుందా, అవుట్ ఆఫ్ ది లా జరుగుతుందా అంతే. ఇంటర్నేషనల్ ఇష్యూ మీరు చెబుతున్నది లీగల్ గా జరుగుద్దా ఇల్లీగల్ గా జరుగుద్దా అని అడుగుతున్నారు ఆయన. అదేనా అడుగుతుంది. ఇక కొంచెం దిగుదాం. చంద్రబాబు గారిని మామూలుగా ముట్టుకోవడం అనేది జరిగే పని కాదన్నా. ఆయన ఇంటర్నేషనల్ మనిషి. ఆయన ఇక్కడ మామూలుగా మనందరం అనుకుంటున్నాం. మీరు చెబుతుంది సింగపూర్ కేసు గురించినా? అంటే న్యాయ పరిధిలో ఎన్నో అద్భుతాలు చూడాల్సి వస్తుంది. చేస్తారా అని నేనేమంటానంటే ఇదే చంద్రబాబు గారు ఎంతో మంది వివేకానంద రెడ్డిలను చేశాడు, కానీ చంద్రబాబు గారి యొక్క మీరు ఇందాక అన్నారు వెంట్రుక ముక్క కూడా మనం ముట్టుకోలేమండి. ఆయన వల్ల రేపు చట్ట పరిధిలోనే ఆయన యొక్క వెంట్రుక ముక్క తీసేస్తాం, కానీ ఎవరైనా సరే న్యాయస్థానాలు తీసేయాల్సిందే తప్ప మామూలుగా ఆయన వెంట్రుక ముక్క కూడా ఎవరు ముట్టుకోలేరండి. ఎంతమంది వివేకానందులని. Healthify help me stay consistent even